ఇన్ఫర్టిలిటీ. సో ఇలా మనం ఐవీఎఫ్ అండ్ ఐయుఐ మెథడ్స్ చేసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అయిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ మొత్తం ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద తగ్గడం వల్ల ఇంకా వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫ్యూచర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అలాంటి ఫీమేల్స్లో తగ్గి ఉంటుంది కానీ పెరగదు. అదే ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు ఏమి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయంటే టోటల్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఓవర్ దట్ బ్రెస్ట్ టిష్యూ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ మనకి ఎక్స్పోజర్ బ్రెస్ట్ మీద ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటి బ్రెస్ట్ టిష్యూ మీద క్యాన్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల మనకి క్యాన్సర్ అనేది పెరగదు. ఇన్ఫర్టిలిటీ వల్ల పర్సే మనకి క్యాన్సర్ అనేది పెరుగుతుంది. కాబట్టి సంతానాలు ఏమి లేకోకుండా చూసుకోవడము, ప్రెగ్నెన్సీకి ట్రై చేయడము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చాలా మంచి పద్ధతులు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి.